చూడండి మన టాపిక్. So today our topic is about sense organs. What's our topic is about? Sense organ. Sense అంటే ఏంటి, organs అంటే ఏంటి, sense organs ఏంటి అని అడిగాను అనుకోండి టక్ టక్గా చెప్పేస్తారు. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్ మా అని చెప్పేస్తారు. అవును కరెక్టే, యు ఆర్ ఆబ్వియస్లీ కరెక్ట్, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్. కానీ థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అన్నింటిలో కూడా మనం ఏం నేర్చుకున్నాము? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్ అంతే. కానీ వీటి వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఎందుకు వీటిని విండోస్ ఆఫ్ బాడీ అంటారు, అసలు రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోలేదు. ఏ వయసుకు తగినట్లు ఆ వయసులోనే నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాస్లో ఓన్లీ యూనివర్స్ గురించి, ప్లానెట్స్ ఎన్ని ఉంటాయో తెలుసుకుంటాం. సెకండ్ క్లాస్లో ఏ ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలుసుకుంటాం. థర్డ్ క్లాస్లో ఎలా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో తెలుసుకుంటాం. ఫోర్త్ క్లాస్లో ఇంకొంచెం ఎక్కువ. ఫిఫ్త్ క్లాస్లో ఇప్పుడు ఇంకా లోపలికి డెప్త్ ఎంత అయితే అంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సరే, సెన్స్ ఆర్గన్స్. సెన్స్ అంటే ఏంటి? సెన్స్ ఇస్ ద అబిలిటీ టు రియాక్ట్, రెస్పాండ్ అండ్ రికగ్నైజ్. ఏంటి మేడం అలా ఇలా అలా చెప్పేస్తున్నారు ఏంటి? మళ్ళీ సెన్స్ అంటే ఏంటి అంటే సెన్స్ ఇస్ ద అబిలిటీ టు రికగ్నైజ్, టు రియాక్ట్ అండ్ టు రెస్పాండ్. రికగ్నైజ్, ఇప్పుడు నేను ఎవరిని అడిగాను అనుకోండి, మీకు మీరేం చెప్తారు? రూపా మ్యామ్ ఫర్ ఈవీఎస్ అని చెప్తారు. సో అదే ఒక 10 years తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు, నేను ఒక పొజిషన్లో ఉంటాను. నిజంగా ఉంటారా పిల్లలు మీరు పొజిషన్లో? ఆబ్వియస్లీ అందరూ ఉంటారు. అలా ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి. సరే, 10 years తర్వాత మీరు ఒక పొజిషన్లో ఉంటారు, నేను ఎక్కడో సంథింగ్ మీకు ఎక్కడో ఒక చోట కనిపిస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? బాగున్నారా రూపమా, మేము గుర్తున్నామా? నేను మేడం లాయిదత్తాని, నేను మేడం సాన్వితాను, నేను మేడం యష్మితాని, మీరు నాకు 4th క్లాస్లో ఈవీఎస్ టీచర్ కదా, 5th క్లాస్లో ఈవీఎస్ టీచర్ కదా, నేను గుర్తున్నానా మీకు అని. సో వాట్ ఈస్ మీన్ బై రికగ్నైజేషన్? గుర్తు పెట్టుకోవడం. 10 years కాదు, 20 years కాదు, 30 years కాదు, 40 years కాదు, 50 కాదు, చనిపోయే వరకు కూడా రికగ్నైజ్, గుర్తుంచు. రెస్పాండ్, ఇప్పుడు నేను ఇలా క్లాస్ చెప్తూ ఉంటాను, పక్కన ఎవరో ఒకరు వస్తారనమాట. ఎవరో ఒకరు వచ్చి రూపా మ్యామ్ అన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? ఎస్ సార్, హౌ ఆర్ యూ? చాలా రోజులు అయితే హౌ ఆర్ యూ, హౌ ఇస్ యువర్ చిల్డ్రన్, వాట్ అబౌట్ యువర్ వైఫ్, వాట్ యు ఆర్ డూయింగ్ నౌ, ఇలా. సో రెస్పాండ్. నెక్స్ట్ రియాక్ట్. ఇప్పుడు నేను ఇలాగే ఇక్కడ ఫోన్ ఉంటాను డల్గా, ఏదో పక్కన వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సపోజ్ సడన్గా రూపా మ్యామ్ అలా అన్నారంట, దేని గురించో, ఇస్ ఇట్ ట్రూ? రూపా మ్యామ్ అలా అన్నారంట కదా, ఆ అబ్బాయి ఏదో అన్నారంట కదా, రూపా మ్యామ్ ఎందుకు అబ్బాయిని కొట్టింది? రూపా మ్యామ్ రూపా మ్యామ్ ఎందుకు కొట్టారు మీరు అబ్బాయిని? హోంవర్క్ చేయలేదా? స్లిప్లెస్ డైరెక్ట్ నేను ఏమవుతాను? సో he not done his homework yesterday what I has given, that's what I bet him. అందుకే నేను అబ్బాయిని కొట్టాను, నేను ఇచ్చిన హోంవర్క్ చేయలేదు కాబట్టి అబ్బాయిని కొట్టాను. రియాక్ట్, నా పేరు రాగా నేను ఏం చేస్తున్నాను? నేను ఎందుకు కొట్టానో చెప్తున్నాను, రియాక్ట్ అవుతున్నాను. రెస్పాండ్ అంటే ఎవరైనా పిలవగానే నేను రెస్పాండ్ అవుతున్నాను. రియాక్ట్ అంటే నా గురించి ఏదైనా రాగానే నేను వెంటనే ఏం చేస్తున్నాను? రియాక్ట్ అవుతున్నాను. నెక్స్ట్ రికగ్నైజ్. మీరు ఎంతమంది ఉన్నారు? 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వెళ్ళే పిల్లలు 26 members ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను మీకు క్లాస్ టీచర్గా ఉన్నాను. సాయితేజ ఎక్కువ అల్లరి చేసేవాడు, ఎక్కువ విసిగిచ్చేవాడు. ఇప్పుడైతే గుడ్ బాయ్ అయిపోయాడు. యష్మిత బాగా చదువుతుంది, షణ్ముఖ బాగా చదువుతుంది, నా పిల్లలందరూ వెరీ గుడ్. ఇలా నేను ఎలా గుర్తుపెట్టుకోగలిగాను? బికాస్ ఐ హ్యావ్ సెన్స్. చాలామంది టీచర్లు కూడా పిల్లల్ని అంటూ ఉంటారు, ఒకవేళ నేను కూడా చాలాసార్లు అంటూ ఉంటానంటే, చాలామంది ఎక్కడ నేను కూడా ఈవెన్ ఐ ఏమంటూ ఉంటానంటే, పిల్లలు ఎప్పుడైనా గోలు చేశారనుకోండి, సపోజ్ నేను రావడం లేట్ అయిందో, లేదంటే పక్కన మేడం ఆబ్సెంట్ అయ్యి లీజర్లో నేను ఉంటాను, నాకు చెప్పిండ్రు నేను అక్కడికి వెళ్ళింటాను, పిల్లలు గోలు చేస్తున్నారు. బట్ యూ హ్యావ్ కామన్ సెన్స్. పిల్లలు మీకు కామన్ సెన్స్ లేదా? అంటే సైలెంట్గా ఉండాలి, నోరు మూసుకోవాలి, యూస్ అనేది ఒక బ్యాలెన్స్ లెవెల్లో పెట్టుకోవాలి, నోరు మూసుకోవాలి, కామన్ సెన్స్ తెలియదా? టీచర్ లేనప్పుడు టంగ్ అనేది హోల్డ్ చేసుకోవాలి, ఎక్కువ మాట్లాడుతుందని తెలియలేదా? కామన్ సెన్స్ లేదా? తిడుతూ ఉంటారు. వై? బికాస్ కామన్ సెన్స్. సెన్స్ అంటే ఏంటి? టేక్ డౌన్ చిల్డ్రన్. సెన్స్ అంటే ద ఎబిలిటీ టు రియాక్ట్, రెస్పాండ్ అండ్ రికగ్నైజ్. ద ఎబిలిటీ టు రియాక్ట్, రెస్పాండ్ అండ్ రికగ్నైజ్. సెన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వాట్ ఈస్ మీన్ బై సెన్స్? సెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు రియాక్ట్, రెస్పాండ్ అండ్ రికగ్నైజ్. సరే, ఓకే. ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ సెన్స్ ఆర్గాన్ ఐస్. ఒకసారి ఒక 2 minutes ఐస్ క్లోజ్ చేసుకోండి ఎవరైనా. అందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ పేరెంట్స్కి కూడా టీచింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవాలండి పేరెంట్స్గా కూడా. వై? బికాస్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ అస్. నేను కూడా చాలా నేర్చుకుంటూ ఉంటాను. మా మేడం ఉంటారు, తను రోజు మాకు మీటింగ్ పెట్టి ఏదో ఒకటి నేర్పిస్తూ
పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తుంటే ఏదో ఒకటి మనకంటే వయసులో చిన్నవాళ్ళైనా సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటే దాంట్లో మంచి ఉంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సరే, ఒక 2 minutes నాతో సహా మీరు కూడా ఐస్ క్లోజ్ చేస్తున్నారు. ఎస్ ఫర్ 2 seconds ఇట్ ఈస్ ఎనఫ్. ఎస్, నేను ఐస్ క్లోజ్ చేశాను. నాకు వీడియో ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా కూడా తెలియదు. నేను ఐస్ క్లోజ్ చేశాను. నాకు ఏమైనా కనిపిస్తుందా? నేను ఏ బుక్ పట్టుకున్నాను నాకు తెలుసు కాబట్టి ముందు నేను చూసాను కాబట్టి నేను చెప్పగలను ఈవీఎస్ బుక్ పట్టుకున్నాను. కానీ నేను ఏదైనా పట్టుకున్నాను లేదా ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారు, నేను కళ్ళు మూసుకొని ఉంటాను, నాకు తెలుస్తుందా? తెలియదు. ఐస్ అనేది క్లోజ్ చేసుకోగలుగుతాను. ఇలా వెనక్కి మూవ్ చేస్తాను. ఏముంది నా వెనకలా ముందుకు మూవ్ చేస్తాను. కింద పడి కెమెరా, కింద పడి ఫోన్. సో ఇలాంటివన్నీ ఐస్ మనం క్లోజ్ చేసుకుంటే మనం ఏది కూడా చేయలేము. వీ డిడెంట్ డూ ఎనీథింగ్ వితౌట్ అవర్ ఐస్. ఐస్ లేకుంటే మనం ఏది కూడా చూడలేము. ఐస్ ఆర్ ద ప్రామినెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ పార్ట్. ఐస్తో ఎలాంటి పనులు చేయొచ్చు. దేవుడు మనకు అన్నీ కూడా మంచి అవయవాలు ఇచ్చాడు, అవును కదా. డిజబిలిటీస్, కళ్ళు లేని వాళ్ళు, తర్వాత చెవులు పనిచేయని వాళ్ళు, హ్యాండ్స్ లేని వాళ్ళు, లెగ్స్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. But always show gratitude towards the God. Why? Because God, you have given me everything what I need, what I want. Thank you so much. Thank you for this. Always have gratitude towards what God has given to us. Okay. సో ఐస్ అనేవి చాలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎలా ప్రామినెంట్ రోల్ని ప్లే చేస్తాయి? ఒకసారి కళ్ళు మూసుకుంటే నాకు ఏది కూడా కనిపించదు అనమాట. నేను వెరైటీ ఆఫ్ కలర్స్ని చూడలేను. ఈ ప్రపంచంలో చాలా అందమైన నేచర్, దేవుడు ఏదైతే మనకి నేచర్ని, ప్రకృతిని సృష్టించాడో ఒక్కసారి నేను కళ్ళు మూసుకుంటే ఏమీ కూడా చూడలేను. ఐ కాంట్ సీ ఎనీథింగ్. వై? బికాస్ ఐ క్లోజ్డ్ మై ఐస్. రెయిన్బో ఎంత అందంగా ఉంటుందో. ఇంద్రధనస్సులో 7 రంగులు. ఆ 7 రంగులు చూడడానికి నా 2 కళ్ళు కూడా సరిపోవు. నిజంగా నా మాట ఏముంటుంది? మీరు కూడా పెద్ద అయితే ఆ నేచర్ యొక్క అనుభూతి అనేది మీకు తెలుస్తుంది కదా. 7 కలర్స్ ఉంటాయి. నా ఐస్ క్లోజ్ చేసుకుంటాను, నేనేమి చూడలేను. సో ఐస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఐస్ ఏ షేప్లో ఉంటాయి? లోపల మనకు బాల్ షేప్లో ఉంటాయి. ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుందా నా ఐస్లో? ఆ బ్లాక్ కలర్లో ఉండేదాన్ని ఏమంటే ఏ షేప్లో ఉంటారు? బాల్ షేప్లో ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ కలర్లో ఉండేది. నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు ఐస్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ ఐస్ అనేవి ఎక్కడుంటాయి? అప్పర్ పార్ట్, ఫస్ట్లో అప్పర్ పార్ట్ ఆఫ్ ద హెడ్, ఫస్ట్లో ఏదైతే 2 ఐస్ అనేవి మనకు ఉంటాయి అనమాట. ఐస్ కెన్ బి ద ఐ కెన్ బి కంపేర్డ్ టు ఏ కెమెరా. ఐస్ని ఏమని కూడా పిలుస్తారు? కెమెరా లాగా అన్నింటినీ క్యాప్చర్ చేస్తుంది. అదేంటి మేడం, కెమెరా అంటే బయట వెనకాల లైట్ వెలగాలి, ఫ్లాష్ కావాలి, ఫ్లాష్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది వస్తుంది, అది కెమెరా ఎలా అవుతుంది అని మీరు అనొచ్చు. కానీ ఐస్తో మనం అన్నీ చూస్తున్నావా లేదా? ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఈ నర్సరీ రూమ్ అంటే, ఎల్కేజీ రూమ్ అంటే ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నేను ఇవన్నీ ఎలా చూడగలుగుతున్నాను? త్రూ మై ఐస్. కాబట్టి ఇప్పుడు ఐస్ గురించి తెలుసుకున్నాం కదా. ఐస్ ఏ షేప్లో ఉంటాయి? బాల్ షేప్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? ఫేస్లో అప్పర్ పార్ట్లో ఫస్ట్లో లొకేట్ అవుతాయి. ఎన్ని ఐస్ ఉంటాయి? నాకు 3 ఐస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. మీకు 3 ఐస్. కోపం వస్తే మీ థర్డ్ ఐ తెలుస్తుంది, అవునా? నిజంగా. ఓకే, నాకైతే ఎన్ని ఐస్ ఉన్నాయి? 2 ఐస్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ నా ఐ ఎలా పనిచేస్తుంది? నా ఐ కాదు, మీ ఐ కూడా ఎలా పనిచేస్తుంది? మీ కళ్ళు కూడా కెమెరా లాగా పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ ఐస్కి ఇప్పుడు మనం కొన్ని కేర్ తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డు నాట్ వర్క్ ఇన్ డిమ్ లైట్. చాలా తక్కువ లైట్లో వర్క్ చేయకండి. చదువు పురుగులు అంటే బుక్ వామ్స్ ఉంటారు అనమాట. చదువు పురుగు బాగా పుస్తకాలు చదివేస్తూ ఉంటారు. నాకు వాటికంటే ఎక్కువ నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఆ అమ్మాయి కంటే నేనే ఎక్కువ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఆ అమ్మాయి కంటే ఎక్కువగా నేనే అప్రిషియేషన్ తెచ్చుకోవాలి మేడం దగ్గర అని చెప్పి ఏం చేస్తారు? రాత్రి అంతా చదువుతారు. రాత్రి అందరూ కూడా లైట్ ఆఫ్ చేసుకుని పడుకుంటూ ఉంటారు. పడుకున్న తర్వాత మీరు ఒక్కరు లైట్ ఆన్ చేస్తే ఒప్పుకుంటారా? మీ పేరెంట్స్ కాబట్టి ఏం చేస్తారు? నాన్న రేపు మార్నింగ్ వేసి చదువులే, నైట్ పడుకోండి. మన పేరెంట్స్ మాట ఎప్పుడు వినాం కదా. ఎప్పుడో రేర్ వినేది. ఎప్పుడు వింటాము? దెబ్బ తగిన తర్వాత, నొప్పి తెలిసిన తర్వాత వింటాం, అంతే కదా. ముందైతే వినకు కదా. వింటారా మీరు? ఒకవేళ మీరు వినేటట్టు వింటే యు ఆర్ ద గుడ్ చిల్డ్రన్. సో తక్కువ లైట్ ఉన్నప్పుడు చదవకూడదు, ఎక్కువగా బ్రైట్ లైట్ ఉన్నప్పుడు చదవకూడదు. టేక్ డౌన్. నెక్స్ట్ వాష్ అండ్ క్లీన్ యువర్ ఐస్ విత్ కోల్డ్ వాటర్ రెగ్యులర్లీ. చల్ల నీళ్ళతో ఐస్ అనేది ఏం చేయాలి? వాష్ చేయాలి. నెక్స్ట్ డు నాట్ రీడ్ ఇన్ ఏ మూవింగ్ వెహికల్. ఎప్పుడు కూడా మనకు ఇప్పుడు నైట్ అంతా నిద్రపోయింటాం, నేను ఏదో మంచి మూవీ వచ్చింది, బాహుబలియో ఇంకా సంథింగ్ వగేరా ఏదో ఒక మూవీ వచ్చింటుంది, అది బాగా చూసింటారు. నైట్ చదవడం ఆపేసి పడుకుంటారు. మార్నింగ్ ఏమో ఎగ్జామ్, స్కూల్లో ఉంటుంది. ప్రిన్సిపల్ మేడం చూడగానే ఎంత దూరంలో ఉన్నా కూడా కింద తడిచిపోతుంది అనమాట.
బ్యాంక్ ఎందుకు మా మేడంని చూస్తే ఇంకా నాకు ఈవెన్ నాకు కూడా కొంచెం చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ భయం అనేది వస్తుంది, అలా ఉంటారనమాట మా మేడం గారు. సో ఆ భయం అనేది వచ్చి ఏం చేస్తాము, మా మేడంకి తెలిస్తే నేను ఇంక ఇవాళ అయిపోయింది, నా పని అయిపోయిందని చెప్పేసి ఏం చేస్తారు పిల్లలు, ఖచ్చితంగా బుక్ పట్టుకొని చదువుతూ ఉంటారు అనమాట. రోడ్ అమ్మడి చదువుతున్నప్పుడు ఏమవుతుంది, బైక్లో వచ్చేటప్పుడు, కార్లో వచ్చేటప్పుడు, సైకిల్ అయితే చదవలేము, బైక్ అయితే, కార్ అయితే ఎవరైనా ముందు డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి మనం చదువుతున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేక్స్ అనేవి వచ్చినప్పుడు ఏమవుతుంది, అప్ అండ్ డౌన్స్ అనేవి అయిపోయి అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఐస్ అనేవి బ్లర్ అవుతాయి అనమాట. నెక్స్ట్, డు నాట్ ప్లే విత్ షార్ప్ ఆబ్జెక్ట్. పెన్సిల్ ఇలా కొట్టుకోవడము, పెన్సిల్ ఇలా గుచ్చుకోవడం, సడన్గా కళ్ళలోకి పోయింది అనుకోండి, డ్యామేజ్ ఎవరికి అవుతుంది, మీకే అవుతుంది. సో ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్, డోంట్ లుక్ అట్ సన్ డైరెక్ట్లీ. సన్ని డైరెక్ట్గా చూడొద్దండి. నెక్స్ట్, వాచ్ టీవీ విత్ ఎ రీజనబుల్ డిస్టెన్స్ అండ్ కరెక్ట్ టైం. టీవీలో పెట్టేసాం కదా డోరేమాన్ వస్తుందని చెప్పి ఇలా ఇల్లు చూసామనుకోండి, నా కళ్ళు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, సో ఇలాంటివి ఏమైతే ఇలా చిన్నగా అయిపోతాయి, సైడ్ వచ్చేస్తాయి. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ వాచింగ్ టీవీస్. నెక్స్ట్, ఈట్ ప్లెంటీ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఎక్కువగా కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినండి. ఏమైనా మీకు ఐకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఐకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఎవరిని కలవాలి, ఆప్థమాలజిస్ట్. ద డాక్టర్ హూ ట్రీట్స్ ఫర్ ఐ డిసీజెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్థమాలజిస్ట్. ఆప్థమాలజిస్ట్ని కలవండి ఎవరికైనా సమస్య ఉంటే. అలా కలవకుండా ట్రెడిషనల్ ఏవైతే పురాతనమైన పద్ధతులు ఉన్నాయో అవి వాడండి, తప్పని చెప్పను, ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు. కళ్ళలో నుంచి వేడిగుళ్ళలో వచ్చి చీము వచ్చేస్తున్నా కూడా మీరు తెల్లగడ్డ నూనె పోసారు అనుకోండి, సైన్స్ వేస్ట్ అవుతుంది, చదువుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్, కమింగ్ టు సెకండ్ పార్ట్, ఇయర్స్ అన్నమాట. ఇయర్స్ ఒకసారి క్లోజ్ చేసుకోండి. ఇయర్స్ ఒకసారి క్లోజ్ చేసుకుని ఏమైనా వినిపిస్తుందా, ఏమీ వినిపించట్లేదు. సో ఇయర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇయర్స్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఇయర్స్ ఎక్కడ లొకేట్ ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెడ్కి ఇదర్ సైడ్. నాన్న ఇయర్స్ ఎక్కడున్నాయి నాన్న అని చెప్పగానే ఏం చేస్తారు పిల్లలు, ఇదిగో ఇదొక చెవు, ఇదొక చెవు, 2 చెవులు ఉన్నాయి నాకు. 2 చెవులు ఎక్కడున్నాయి, ఎయిదర్ సైడ్, 2 పక్కల ఉన్నాయి. ఎయిదర్ సైడ్ ఆఫ్ హెడ్, 2 సైడ్స్ ఉన్నాయి మనకు హెడ్కి. సో ఇయర్స్ ఒకసారి క్లోజ్ చేసుకుంటే ఏది కూడా మనకు వినిపించదు. ఇయర్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఏంటా 3 పార్ట్స్, ఇన్నర్ ఇయర్, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్. ఏంటమ్మా అవి, ఇన్నర్ ఇయర్, టేక్ డౌన్, ఇన్నర్ ఇయర్, మిడిల్ ఇయర్, అవుటర్ ఇయర్. ఇలాగా మనకు 3 పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ద అవుటర్ ఇయర్, ఇది ఏదైతే చూస్తున్నామో దీన్ని ఏమంటారు, పిన్నా అనేసి అంటారు అనమాట. దీని లోపల ఏముంటుంది, ఇయర్ కెనాల్. ఏముంటుంది, ఇయర్ కెనాల్. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ బ్రౌన్ కలర్ సబ్స్టాన్స్ ఏదైతే కనిపిస్తుందో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఏమంటారు, ఇయర్ కెనాల్ అనేసి అంటారు. ఇయర్ కెనాల్ లోపల ఏముంటుంది, ఇయర్ డ్రమ్ ఉంటుంది. సో ఇయర్ డ్రమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ సౌండ్. పక్కన వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడుతుంటారు, నాకు ఎక్కడికి వినిపిస్తుంది, నా సౌండ్ ట్రాన్స్మిట్ అవుతుంది కదా, ఆ సౌండ్ అనేది నా ఇయర్ డ్రమ్లోకి వెళ్ళి నాకు వినిపిస్తుంది. సో ఇయర్స్లో మొత్తం ఏది ఉంటాయి కదా, 3 పార్ట్స్ ఉంటాయి, ఇన్నర్ ఇయర్, అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్. మనకి బయట ఏదైతే కనిపిస్తుందో దాన్ని పెన్నా అంటాము. దీని లోపల ఇయర్ కెనాల్ ఉంటుంది, దాని లోపల ఇయర్ డ్రమ్ ఉంటుంది. సో ఆ ఇయర్ డ్రమ్ వల్లే మనము వినగలుగుతున్నాము. సరే, ఇప్పుడు కొన్ని టిప్స్ తీసుకుందాం, ఎలా ఇయర్ని ఎలా కేర్ తీసుకోవాలి. ప్రొటెక్ట్ యువర్ ఇయర్స్ ఫ్రమ్ లౌడ్ నాయిసెస్. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే చెవులు గట్టిగా మూసేసుకోండి, బెస్ట్. నెక్స్ట్, కీప్ యువర్ ఇయర్స్ క్లీన్. చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. యూజ్ ఎ సాఫ్ట్ క్లాత్ టు క్లీన్ యువర్ ఇయర్స్ ఆఫ్టర్ టేకింగ్ బాత్. లోపల కాటన్ ఏదైనా పెట్టి క్లీన్ చేయండి. నెక్స్ట్, డు నాట్ ఇంటర్స్ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇంటూ యువర్ ఇయర్స్ విచ్ మే కాజ్ డ్యామేజ్ టు ద ఇయర్ డ్రమ్. లోపలికి ఏది కూడా షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేయదండి. పెన్సిల్, పెన్ను, సేఫ్టీ పిన్ను ఇవన్నీ కూడా పెట్టి గుబులను తీయడం ఆపివేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ ఇయర్స్ కన్సల్ట్ ఈఎన్టీ డాక్టర్. హూ ఈజ్ ఈఎన్టీ, ఎవరండి ఈఎన్టీ? ఈఎన్టీ ఎవరు, ఇయర్స్, నోస్, టంగ్. ఈ 3 డిసీజెస్ని ఎవరైతే ట్రీట్ చేస్తారో వాళ్ళని ఏమంటామండి, ఈఎన్టీ. ద డాక్టర్ హూ ట్రీట్స్ ఫర్ ఇయర్, నోస్, టంగ్ డిసీజెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఈఎన్టీ. నెక్స్ట్, ఇంకొకసారి చూద్దాం. నోస్, ఇంకొకటి సెన్స్ ఆర్గాన్ ఏంటి, నోస్. ఒకసారి ముక్కు మూసుకోండి, మూసే ముక్కు. ఏంటమ్మా అని చెప్తున్నావు, ఈవీఎస్ టీచరేనా నోస్లా? నోస్ క్లోజ్ చేయండి. ఎక్కడ క్లోజ్ చేస్తాను, మా కూడా క్లోజ్. ఏంటి నా ఎక్స్ప్రెషన్ ఇలా వచ్చింది, నేను ముక్కు మూసుకొని బ్రతకలేను వితౌట్ మై నోస్.
ఐ కాంట్ లివ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్. నేను ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో నోస్ లేకుండా బ్రతకలేను. సరే, నోస్ గురించి తెలుసుకుందాం. We breathe in air through the nose. మనం గాలిని ఎలా పీల్చుకోగలుగుతున్నాము? నోస్తో పీల్చుకోగలుగుతున్నాము. The organs of smell are present in the uppermost part of the nose. నేను ఇప్పుడు మా మమ్మీ గులాబ్ జామున్ చేస్తూ ఉంటుంది. సంథింగ్ ఎక్కడ కిచెన్కి హాల్కి ఒక 2 రూమ్స్ ఉంటాయి. మా మమ్మీ గులాబ్ జామున్ చేస్తుందని నాకు తెలియదు, అంతే కదా, నాకు తెలియదు. నేను స్కూల్ నుంచి హడావిడిగా వెళ్ళిపోతాను, బాగా టైర్డ్ అయిపోయి. ఎందుకంటే కంటిన్యూస్గా మాట్లాడుతుంటాను కానీ సీరియస్లీ చాలా ఎక్కువ మాట్లాడేస్తుంది కాబట్టి నాకు థ్రోట్ పెయిన్ వచ్చేస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోగానే మా మమ్మీ ఎక్కడో కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. నాకు స్మెల్ అనేది వస్తుంది. ఎలా స్మెల్ చేస్తున్నాను? ఇక్కడ మీకు ఉందా, ఇక్కడ మీరు గమనిస్తున్నారా, నా అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దీంతో మనము స్మెల్ చేస్తాము. ఆ స్మెల్ అనేది వచ్చినప్పుడు నాకు తెలియదు మా మమ్మీ చేస్తుంది, కానీ నేను వెంటనే ఏమంటాను, మమ్మీ గులాబ్ జామున్ చేస్తున్నావా, మమ్మీ క్యాలీఫ్లవర్ వండుతున్నావా, మమ్మీ గోబీ చేస్తున్నావా, మమ్మీ క్యాబేజ్ చేస్తున్నావా, మమ్మీ బిర్యానీ చేస్తున్నావా. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాను? త్రూ మై నోస్ అన్నమాట. నెక్స్ట్, ఈ నోస్కి 2 హోల్స్ ఉంటాయి. ఏమంటారు వాటిని? నాస్ట్రిల్స్ అంటారు అనమాట. సో ఈ నాస్ట్రిల్స్ అనేవి ఏం చేస్తాయి? మన లంగ్స్కి ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎయిర్ అనమాట. ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ కూడా ఉంటాయి, అలా చేరకుండా ప్యూరిఫై చేసి ఎయిర్ని లంగ్స్లోకి ఫిల్టర్ చేసి పంపిస్తుంది. అందుకే నోస్ని ఏమంటారు? ఫిల్టర్ ఆఫ్ ద లంగ్స్ అంటారు. అంటే లంగ్స్ లోపలికి డస్ట్ అంతా పంపించకుండా నీట్గా ఫిల్టర్ చేసి పంపిస్తుంది. కేర్ ఫర్ ద నోస్. నోస్ని ఎలాంటి కేర్ తీసుకోవాలి? కీప్ యువర్ నాస్ట్రిల్స్ క్లీన్ బై జెంట్లీ బ్లోయింగ్ యువర్ నోస్కి ఏం చేయాలి? లోపల నాస్ట్రిల్స్ అనేవి క్లీన్గా ఉన్నాయని జలుబు తీసినప్పుడు ఏమవుతుంది? ముక్కులో అంతా కూడా పొక్కులు కట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది? బ్రీతింగ్ అనేది తీసుకోవడము కష్టం అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? బ్రీతింగ్ అనేది క్లియర్ కావడానికి క్లీన్ చేస్తూ ఉండాలి నోస్. నెక్స్ట్, డోంట్ పిక్ యువర్ నోస్. డు నాట్ ఇన్సర్ట్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ టు ద నాస్ట్రిల్స్. పిక్, ముక్కును ఏం చేయకూడదు? ఇలా లాక్కూడదు అనమాట. నెక్స్ట్, ఇంకోటి ఏం చేయకూడదు? ముక్కులోకి ఏమంటే అవి పెట్టకూడదు, షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి పెట్టకూడదు. ఇంకోటి ఏం చేయాలి అని అంటే, కవర్ యువర్ నోస్ వెన్ యు ఆర్ ఇన్ ఏ డస్టీ ప్లేస్. ఎక్కువగా డస్ట్ ఉంది, అప్పుడు ఏం చేయాలి? మీరు వెంటనే నోస్ని కవర్ చేసుకోవాలి. నెక్స్ట్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్. డు నాట్ హోల్డ్ యువర్ బ్రీత్ ఫర్ ఏ లాంగ్ టైం. ఎక్కువసేపు బ్రీతింగ్ తీసుకోకుండా ఉండకూడదు. ఛాలెంజ్ చేస్తుంటారు, నేను 5 మినిట్స్ బ్రీతింగ్ తీసుకోకుండా ఉంటూ, నేను అలాగే ఉంటాను, ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు ఒక 100, నేను గెలిస్తే నాకు ఒక 100 ఇవ్వాలిరా అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ నోస్, ముక్కులో ఏదైనా పప్పులు కట్టడం, ముక్కులో ఏదైనా ప్రాబ్లం రావడం, ముక్కులో కండపెరు మజల్ పెరిగిపోవడం, ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? టేక్ డౌన్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి? ఈఎన్టీ డాక్టర్, అంటే ఇయర్స్, నోస్, టంగ్ ఇలా ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్, ఇంకోటి ఏం చేయాలి? ఎక్కువగా జలుబు చేసినప్పుడు ఏం చేయాలి? చెస్ట్ భాగం అంతా, ఈ చెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ చెస్ట్ ఏరియా అంతా కూడా జెండు బామో లేదంటే విక్స్ వ్యాపరో పట్టించేసి ఏం చేయాలి? స్టీమ్ తీసుకోవాలి, ఆవిరి అనేది తీసుకోవాలన్నమాట. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్ ఈస్ స్కిన్. స్కిన్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఉండే పార్ట్స్ అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందా అని చెప్పేసి మనం సెర్చ్ చేస్తే అది స్కిన్ అనమాట. స్కిన్ ఏం చేస్తుందో చూద్దాం. ద స్కిన్ కవర్స్ అవర్ ఎంటైర్ బాడీ సర్ఫేస్. స్కిన్ ఏం చేస్తుంది? మన ఎంటైర్ బాడీ సర్ఫేస్ని కవర్ చేస్తుంది. ఒకవేళ దేవుడు నాకు స్కిన్ పెట్టలేదు, ఆయన బోన్స్ చేశాడు, లోపల లివర్ చేశాడు, లోపల హార్ట్ చేశాడు, కిడ్నీస్ చేశాడు, అన్నీ చేశాడు. ఒకవేళ దేవుడు నాకు శరీరం పెట్టడం, స్కిన్ పెట్టడం మర్చిపోతే అందరికీ ఏం కనపడతాయి? నా బాడీ పార్ట్స్ అన్ని కనిపించేస్తాయి, అవునా? బ్లడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీ పిండి మమ్మీ ఏం చేస్తుంది? నీళ్ళు వేసి పిసుకుతుంది. అలా కాకుండా నీళ్ళు వేయకుండా చపాతీలు చేయగలదా? డౌట్ చేయకుండా, అంటే ఒక ముద్ద చేయకుండా మమ్మీ చపాతీ అనేది చేయగలదా? చేయలేదు. కాబట్టి బ్లడ్ అనేది కాన్స్టెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, పల్చగా ఉంటుంది, బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. అదే ఒక పైన ఒక కవరింగ్ లేయర్ అనేది లేకుంటే, స్కిన్ అనేది లేకుంటే బ్లడ్ అనేది దాని పాటికి అది ఫ్లో అవుతూనే ఉంటుంది. నెక్స్ట్, వీ ఫీల్ ద సెన్స్ ఆఫ్ ప్రెషర్, పెయిన్, హీట్ అండ్ కోల్డ్ త్రూ అవర్ స్కిన్ బై టచ్. ప్రెషర్, నాకు ఇప్పుడు ఏం చేస్తాను? పక్కన ఏదైనా బలంగా ఇట్లా పెట్టేస్తాను, దాని మీద ఏం పెట్టాను? నా బరువు అంత. ప్రెషర్ అంటే నా బాడీ వెయిట్ అనేది దాని మీద పెట్టేస్తాను. నెక్స్ట్, పెయిన్, ఇలా ఏదైనా ఎవరైనా గిచ్చారు, అబ్బా నొప్పండి, గిచ్చకండి, ఏదైనా ఉంటే మాట్లాడండి, ఇంట్లో గిచ్చుతారు, ఇలా అంటే సో అదేంటి? పెయిన్. నెక్స్ట్, హీట్. ఎక్కువగా సమ్మర్స్లో అయితే ఏం చేస్తుంటాను? నేనైతే మామూలుగా కవర్ చేసుకుంటుంటాను, ఇలా తల మీద ఏం చేస్తాను? క్లాత్ వేసుకొని పోతూ ఉంటాను. నెక్స్ట్, కోల్డ్. కోల్డ్ వస్తే నేను ఏం చేస్తాను? చాలా చలి పెడుతుంది, సో ఇలా కప్పుకుంటాను అనమాట. నెక్స్ట్, ఇవన్నీ కూడా ఏమంటే టచ్. ఎవరైనా పిలుస్తుంటే ఎవరైనా పలకలేదు, రూపా 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 అనిపించేప్పుడు పలకలేదు, వెంటనే ఏం చేస్తారు? వచ్చి ఇలా కొడతారు. కొత్తగా నేను ఏం చేస్తాను?
చూసారా, చూసుకోలేదు, ఇలా చెప్తాను కదా. సో ప్రెజర్, పెయిన్, టచ్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, హీట్, కోల్డ్, చలి, వేడి, వాన, వర్షం, అన్నీ కలగలిపితే ఏవైతే అవన్నీ కూడా నా స్కిన్ అనేది ఫీల్ అవుతుంది. నా స్కిన్ లేకుంటే నేను ఉండలేను. అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ బాడీ అండ్ ఆల్సో సెండ్ సమ్ వేస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. సో వేస్ట్ ఏదైతే ఉంటుందో నా బాడీ, ఇప్పుడు నాకు చూసారు చెమటలు, నేను ఫ్లాష్ ఎక్కువ పెట్టిన కాబట్టి మీకు కనిపించలేదు, మీకు తెలుస్తుందా, నా ఫేస్లో అంతా కూడా చెమటలనే కారుతున్నాయి. ఎందుకు చెమటలనే కారుతున్నాయి, ఫ్యాన్ వేసుకొని వాయిస్ క్లారిటీ రావాలని చెప్పేసి. సో ఈ చెమటలనే కారుతున్నాయి, ఇదంతా కూడా వేస్ట్ అనమాట. వేస్ట్ అనేది ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది, యూరిన్ రూపంలో కొంచెం వెళ్ళిపోతుంది, మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది, అలాగే ఈ స్వెట్ రూపంలో కూడా వెళ్ళిపోతుంది. సరే, కేర్ ఫర్ స్కిన్, దీనికి ఎలాంటి కేర్స్ తీసుకోవాలి? కీప్ ద స్కిన్ ఫ్రమ్ డస్ట్, క్లీన్ ఫ్రమ్ డస్ట్ అండ్ గ్రీస్. డస్ట్ పార్టికల్స్ కానీ బయట ఎక్కడైనా పొల్యూషన్లో వెళ్తూ ఉండదు, ఇంటికి రాగానే ఏం చేయాలి, ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. వాష్ యువర్ బాడీ థరోలీ వైల్ బాతింగ్ ట్వైస్ ఎ డే. మార్నింగ్ ఒకసారి స్నానం చేయాలి, నైట్ ఒకసారి స్నానం చేయాలి. ఆఫ్టర్ టేకింగ్ బాత్ డ్రై యువర్ స్కిన్ విత్ ఎ క్లీన్ టవల్, టవల్తో నీట్గా క్లీన్ చేసుకోండి. వేర్ క్లీన్ అండ్ కంఫర్టబుల్ క్లాత్స్, ఎప్పుడు కూడా ఏం చేయాలి, క్లీన్ అండ్ కంఫర్టబుల్ క్లాత్స్ని వేర్ చేయాలన్నమాట. డోంట్ వేర్ అదర్ పీపుల్ క్లాత్స్, ఎప్పుడు పక్కన వాళ్ళవి వేసుకోవద్దండి, ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నెక్స్ట్, బీ కేర్ఫుల్ వైల్ వర్కింగ్ విత్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లేడ్స్ అండ్ నైఫ్స్. కత్తులతో వాడేటప్పుడు కానీ బ్లేడ్స్, కొంతమంది పిల్లలకి ఏంటంటే సరదా అండి, నేను చాలా చూస్తూ ఉంటాను. ఒక్క నిమిషం, ఏంటి సరదా అని చూస్తే షార్ప్నర్ ఉంటుంది కదా, షార్ప్నర్ మధ్యలో ఏం చేస్తారు, బ్లేడ్ని తీసి కట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. బ్లడ్ చూస్తే వాళ్ళకి ఒక సరదా, దాంతో ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా పిల్లలకు దూరంగా ఉండేటట్టు ట్రై చేయండి. నెక్స్ట్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ కట్స్ ఆన్ యువర్ స్కిన్. చాలా ఇప్పుడు ఒకవేళ ఐరన్ ఉందనుకోండి, ఐరన్ కోసుకుంది అనుకో, నేను నెగ్లెక్ట్ చేస్తాను, నేను నిర్లక్ష్యం చేస్తాను. ఇక్కడ ఐరన్ కట్ ఉందనుకోండి, నాకు ఏమవుతుంది, కొన్ని రోజులకి దీంట్లో నుంచి పస్ అనేది వస్తుంది, చీమ అనేది వస్తుంది. చీమ వస్తే నాకు మొత్తం స్కిన్ అంతా కూడా ఏమైపోతుంది, స్కిన్ లోపలంతా పస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయిపోతుంది. కాబట్టి నేను ఏదైనా నాకు కట్ జరుగుతుంది వెంటనే ఏం చేయాలి, ఫస్ట్ డెటాయిల్తో క్లీన్ చేయాలి. మీకు ఇది ఫస్ట్ ఎయిడ్ లెసన్లో వస్తుంది. డెటాయిల్తో క్లీన్ చేయాలి, వెంటనే దాని మీద బ్యాండేజ్ అనేది వేయాలి. మీకు ఇంకా తగ్గకుంటే వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. డోంట్ ఎక్స్పోజ్ యువర్ స్కిన్ టు హై టెంపరేచర్స్ ఫర్ మోర్ టైం. సన్ నుంచి మనకి విటమిన్ డి అనేది వస్తుంది. ఏ విటమిన్ వస్తుందండి మనకి, విటమిన్ డి అంటే సన్షైన్ విటమిన్ అనేది వస్తుంది అన్నమాట. విటమిన్ డి అనేది వస్తుంది. ఆ విటమిన్ డి అనేది మనకు ఒకవేళ మీరు ఎక్కువగా బ్లాక్గా ఉంటే 10 minutes మాత్రమే ఉంది. కొంచెం కలర్ ఎక్కువ ఉండే వాళ్ళైతే ఈ బ్యాక్ ఏదైతే ఉందో ఈ వీపుని ఎక్స్పోజ్ చేసి, మీరు గమనిస్తున్నారా, ఈ వీపుని ఏదైతే ఎక్స్పోజ్ చేసి ½ an hour పాటు మీరు సన్లైట్లో ఉంటే మీకు విటమిన్ డి అనేది రోజంతటికి కావాల్సినంత వస్తుంది. ఒకవేళ కలర్ తక్కువ ఉండేవాళ్ళు, బ్లాక్గా ఉండేవాళ్ళైతే 10 minutes ఉంటే చాలు, మీకు ఆల్రెడీ విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ స్కిన్ డిసీజెస్ లైక్ ఇచ్చింగ్ అండ్ ర్యాషింగ్ కన్సల్ట్ ఏ డెర్మటాలజిస్ట్. ఒకవేళ మీకు ఏదైనా స్కిన్ ప్రాబ్లం కానీ, గుల్లలు కానీ, మొటిమలు కానీ, మచ్చలు కానీ ఇలా వస్తున్నాయని వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో నెక్స్ట్, లాస్ట్ టాపిక్ టంగ్. ఏంటంటే మన లాస్ట్ టాపిక్ టంగ్. The tongue is a fleshy muscular organ in our mouth. It is useful in licking, chewing and swallowing our food. It also helps us speak as a sense organ. It is responsible for sense of taste. The sense of smell and the sense of taste are linked together. The surface of the tongue is not smooth. Tiny bumps are called papillae and present on the tongue give it rough texture. Taste buds which give us the sense of are located inside the papillae. Recently, due to belief that the tradition for a taste concept is outdated, the scientists have added one more taste called umami. Therefore, 5 tastes: sweet, sour, bitter, salty and savory. Ayurvedic describes the 6 states as namely sweet, sour, bitter, salty, pungent and astringent. Okay. ఇదేదైతే ఇప్పుడు టంగ్ గురించి ఇప్పుడు మొత్తం చదివాను కదా. సరే, టంగ్ గురించి తెలుసుకుందాం. టంగ్ అనేది ఫ్లెషీ ఆర్గన్, చాలా మెత్తగా ఉంటుంది, కానీ దాని మీద సర్ఫేస్ ఎలా ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది. టంగ్ అనేది మనకి దేనికి యూస్ఫుల్ అవుతుంది, లిక్కింగ్. ఇప్పుడు ఊరగాయ పెడతారు, వెంటనే ఏం చేస్తాను, నేను వెళ్ళి ఇలా నాకుంటాను. చివింగ్, నములుతాను, బాగా బబ్లికం నములుతాను కదా, బాగా నమ్ముతాను. స్వాలోయింగ్,
మింగడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ టంగ్ లేకుంటే మధ్యలో ఏమవుతుంది, నా చివింగ్ చేయలేను అనమాట, నమ్మలేను, లిక్కింగ్ చేయలేను, టేస్ట్ అనేది నాకు తెలియదు, మాట్లాడలేను, ఇంకోటి మెయిన్గా మింగలేను, స్వాలోయింగ్ అనేది చేయలేను. సో మన నాలుక మీద ఏవైతే సబ్స్టాన్సెస్ ఉంటాయి ప్రజెంట్ అయ్యి ఇవి చాలా రఫ్గా ఉంటాయి. ఇంకోటి వీటిలో టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి. టేస్ట్ బర్డ్స్ అంటే ఇప్పుడు నేను పానీపూరి తింటాను, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది, సోర్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఇలా ఇలా నేను ఎలా కనిపెట్టగలుగుతున్నాను, టంగ్ మీద ఏముంది, టేస్ట్ బర్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఫీవర్ వచ్చినప్పుడు ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి చనిపోతాయి, అందుకే మనకు టేస్ట్ అనేది తెలియదు. కాబట్టి మనకు టెంపరేచర్ అనేది 99.9 దాటితే మనకు ఫీవర్ అనమాట. 98 వరకే ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి మోడరేట్గా తినాలి, టెంపరేచర్లో కూడా తక్కువ తిరగాలి, మోడరేట్గా మన బాడీ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. సో